నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'బొట్టు' అనే కథను విందామా? పద్మ గేటు దాటి బయటికెళ్ళబోతున్న నేను వెనక్కి తిరిగి చూశాను. అమ్మ మొహంలో చికాకు, కోపం కలగలిపి గుమ్మంలో నుంచుంది. నేను గిరుక్కున తిరిగి లోపలికి నడవబోయి ఆగిపోయాను. చేతిలో కూరల బుట్ట పట్టుకుని తల వంచుకుని లోపలికొస్తోన్న కళ్యాణి కనిపించింది. అమ్మ నన్ను వెనక్కి ఎందుకు పిలిచిందో అర్థమైంది. నేను నిలబడ్డ చోటే అస్థిమితంగా కదిలాను. ముందుకెళ్తే అమ్మకు కోపం వస్తుంది. వెనక్కి వెళ్తే కళ్యాణి బాధపడచ్చు. 2 నిమిషాలు గడిచాక కళ్యాణి తమ వాటా వైపు వెళ్ళడం చూసి నేను అమ్మ దగ్గరకు నడిచాను. బుద్ధుందా నీకు? ఇంటర్వ్యూకి వెళ్తూ శకునం చూసుకోకుండా వెళ్ళడమేనా? అమ్మ మండిపడింది. ఏమిటమ్మా నీ చేతస్థం? కళ్యాణి ఎదురిస్తే ఏమైంది అన్నాను చికాకు అణుచుకుంటూ. చాలే, ఒంటి బ్రాహ్మడు, విధవ, పిల్లి ఇలాంటి శకునాలు ఎదురవ్వకూడదు అని ఎన్నిసార్లు చెప్పాను? తగుదనమ్మా అని పొద్దున్నే బయలుదేరుతుంది వీధిలోకి. ఈ దరిద్రపు గేటు అన్ని వాటాలకి ఇదేనాయే? అమ్మ సనగడం ప్రారంభించింది. అమ్మ తృప్తి కోసం ఒక క్షణం కూర్చుని లేచి బయలుదేరాను. పాపం కళ్యాణి పెళ్ళైన 3 ఏళ్లకే భర్తను కోల్పోయిన దౌర్భాగ్యురాలు. పట్టుమని 25 ఏళ్లు లేని కళ్యాణి జీవితం ఎడారైపోయింది. చదువు కూడా స్కూల్ ఫైనల్ దాటన ఆమె పుట్టింట్లో చేరి అన్నావదిలిన పిల్లల్ని చూసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా జీవితం గడుపుతోంది. సనాతనుడైన కళ్యాణి తండ్రి ఆ పిల్లని అక్షరాల విధవరాలుగా మార్చాడు. నాలాంటి వాళ్ళు అడ్డం పడకపోయి ఉంటే అందమైన ఆమె జడ కత్తిరించి జుట్టు కూడా పూర్తిగా తీయించేవాడు. అదే ఇంట్లో అదే వీధిలో ఆడిపాడిన కళ్యాణిని కన్నెపిల్లగా ఉన్నప్పుడు అదే పనిగా పిలిచి శకునం రామ్మా, నీ శకునం మంచిది అంటూ అభినందించిన వాళ్లే ఈనాడు ఆ పిల్ల అనుకోకుండా ఎదురైనా మొహాలు మార్చుకుని చిరాకు పట్టడం ప్రారంభించారు. భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన 6 నెలల్లో ఒక్కనాడు కూడా ఆ మొహంలో లీలామాత్రంగానైనా సంతోషం వెలుగు చూడలేదు. నాతో కలిసి ఆడుకొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన కళ్యాణి ఈనాడు నాతో మాట్లాడటం కూడా మానేసింది. తను ఎదురైనప్పుడల్లా నా హృదయం విలవిల్లాడుతుంది. తనయుడిదాన్నైన నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. ఉద్యోగం రాగానే వరుణి అన్వేషణ. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాను. నా బ్రతుకు పుస్తకంలో సెకండ్ పార్ట్ ప్రారంభం అవుతుంది. కానీ నా వయసే అయినా కళ్యాణి బ్రతుకు పుస్తకం సగంలోనే ఆగిపోయింది. ఇంకా ఆమెకు వర్తమానం తప్ప భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు చేదస్తులు. బాధగా నిట్టూర్చాను. బస్సు దొరికి నేను ఇంటర్వ్యూకి చేరేటప్పటికి 5 నిమిషాలు ఆలస్యమైంది. డిసిప్లిన్ లేదని, టైం సెన్స్ లేదని తేల్చిన అధికారులు నన్ను సెలెక్ట్ చేయలేదు. బహుశా అమ్మ నన్ను వెనక్కి పిలవకుండా ఉండుంటే ఆ 5 నిమిషాలు కలిసి వచ్చేవేమో అనిపించింది. కానీ ఇంటికెళ్ళాక ఆతృతగా ఎదురొచ్చిన అమ్మ ఈ వార్త విని కళ్యాణిని శాపనార్థాలు పెట్టింది. నాన్న అడ్డుపడకపోయి ఉంటే ఆ ప్రవాహం అలా ఎంతసేపు సాగిపోయేదో. పోనీలెమ్మా, ఈ కంపెనీ అంత మంచిది కాదుట. సెలెక్ట్ అవ్వకపోవడమే మంచిదయింది. మరో మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది, నిరాశపడకు అన్నారు నాన్న. ఆ ఓదార్పు నాకెంతో ఊరట కలిగించింది. ఆ ఊరటకి కారణం కళ్యాణికి అపనింద రాలేదన్న సంతృప్తి. నేను ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాను. 4 నెలలు గడిచిపోయాయి. అది ఆగస్టు నెల. వర్షాలు ఉధృతంగా పడుతున్నాయి. అప్పటికి నేను దాదాపు 5-6 ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చాను. ఎందులోనూ సెలెక్ట్ అవ్వలేదు. 2 కంపెనీల వాళ్ళు మాకు లేడీస్ వద్దండి అని చెప్పారు. ఆడవాళ్ల ప్రవేశానికి నిషిద్ధం ఉన్న మరో ప్రపంచం చూడాలన్న కుతూహలం అణుచుకోలేక తప్పలేదు. అన్ని ఇంటర్వ్యూలకి కళ్యాణి శకునం రాకుండా అమ్మే కాదు, ఆ నోట ఈ నోట అమ్మ అభిప్రాయాలు విన్న కళ్యాణి కూడా చాలా జాగ్రత్త పడింది. నేను సెలెక్ట్ అవ్వలేదే అన్న ధర్మ సందేహం అమ్మ మనసులో తొలుస్తూనే ఉంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం. బయట బాగా వర్షం కురుస్తోంది. మా ఇంటి ప్రక్క వాళ్ళింట్లో కొత్త కోడలు వరలక్ష్మి నోము నోచుకుంది. అందరూ పేరంటానికి వెళ్ళారు. అమ్మ కూడా వెళ్ళింది. నాన్న ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. నేను ఒక్కదాన్నే పెరట్లో నిల్చున్నాను. మా ఇంటి వెనక వైపు గోడ కవతల కళ్యాణి వాళ్ళ ఇల్లు. పెరటి వసారాలో నిల్చుని వర్షాన్ని చూస్తోన్న నేను గోడ దగ్గరకు వచ్చి నిల్చున్న కళ్యాణిని చూసి హాయ్ కళ్యాణి అని పలకరించాను. కళ్యాణి సన్నగా చిరునవ్వు నవ్వింది. మా ఇంటికి రాకూడదు? ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతోంది అన్నాను. కళ్యాణి పేలవంగా నవ్వి అన్నది, పనుంది పద్మ, రోజూ ఉండే పనేగా, తర్వాత చేసుకోవచ్చులేరా. మీ ఇంటి ప్రక్కన పేరంటం జరుగుతుందిగా, నువ్వు వెళ్ళలేదే అడిగింది కళ్యాణి. అవన్నీ నాకు బోర్, అమ్మ వెళ్ళింది, నువ్వురా, పోనీ ఇద్దరం వెళ్ళొద్దాం. కళ్యాణి బాధగా చూసింది. నేనొస్తే నన్ను అక్కడే పాతేస్తారు అందరూ కలిసి. కళ్యాణి కంఠంలోని వణుకు, ఆవేదన నా గుండెల్ని కోసినట్టయింది.
సారీ కళ్యాణి, క్యాజువల్గా అన్నాను, నిన్ను బాధ పెట్టాలని కాదు, నొచ్చుకుంటూ అన్నాను. కళ్యాణి నవ్వింది. ఆ తర్వాత రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. కళ్యాణి ఏం తప్పు చేసిందని ఈ సంఘం ఆమెను వేలేస్తోంది? పుట్టిన 11వ రోజు నుండే ఆడపిల్లకు బొట్టు, కాటుక, నగలతో అలంకరిస్తారే, పుట్టుకతో సంపాదించుకున్న ఈ హక్కులు మధ్యలో వచ్చి అకాల మరణం పొందిన భర్తతోటే పోతాయా? ఇదెక్కడి సంప్రదాయం? ఎవరు చేసిన శాసనం? ఎవరు రాసిన ధర్మసూత్రం? స్వేచ్ఛ కోసం, సమాన హక్కుల కోసం పోరాడుతూ, అంతులేని విజ్ఞానం కోసం ఆరాటపడుతూ ప్రగతి పథం వైపు పరుగులు తీస్తోన్న ఈ మహిళాలోకం తోటి స్త్రీకి జన్మతహా వచ్చిన హక్కులైన కొంచెం కుంకుమ, ఓ చిటికెడు పసుపు ఇవ్వడానికి ఇన్ని నిబంధనలు ఎందుకు ఏర్పరిచారు? సంఘజీవిగా బ్రతుకుతూ తన అనుభూతుల్ని, ఆనందాన్ని ఆ సంఘంతో పంచుకున్న కళ్యాణి గుండెల్లోని విషాదాన్ని కేవలం ఆమెకు మాత్రమే వదిలేసి ఒంటరిగా 4 గోళ్ల మధ్య మగ్గమని ఎలా శాసించగలుగుతున్నారు? కళ్యాణి సమస్యకు పరిష్కారమే లేదా? కళ్యాణి సమస్యకు పరిష్కారం ఆలోచిస్తుండగానే రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నాకు రిజిస్టర్ పోస్ట్లో ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్టుగా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అమ్మ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందుకు కారణం ఉంది. నాకు ఉద్యోగం దొరికితే కానీ నేను పెళ్లి చేసుకోనని పంతం పట్టడంతో నా ఉద్యోగం విషయంలో నాకన్నా ఎక్కువగా అమ్మే ఆరాటపడింది. నాన్నగారు కూడా చాలా సంతోషించారు. అమ్మ నన్ను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిరమ్మంది. నేను తయారై బజార్లో కొబ్బరికాయ, పూలు, అగరబత్తులు కొనుక్కొని గుడికి వెళ్ళాను. జనం లేరు. పూజారి గారు నేను వెళ్ళగానే హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చారు. విశాలమైన అరుగులతో, పెద్ద పెద్ద రావి, వేప చెట్లతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్న ఆ వాతావరణంలో కాసేపు కూర్చోవాలనిపించింది. గర్భగుడి వెనక వైపు విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అటుగా వెళ్ళిన నేను ఉలిక్కిపడ్డాను. సంధి చీకట్ల చిరువెలుగులో తెల్లని వాయిల్ చీర భుజం మీద లాక్కుని మోకాళ్ళ మీద గడ్డవాంచి కూర్చునుంది కళ్యాణి. కళ్యాణి, నేను భుజం మీద చేయి వేశాను వంగి. తుళ్ళిపడి చూసింది. బాగా ఏడ్చినట్లు ఉబ్బి ఉన్నాయి కళ్ళు. ఆ కళ్ళలో ఉబికి వస్తోన్న కన్నీరు నా మనసును కలిచివేసింది. ఇక్కడ కూర్చున్నావేం కళ్యాణి? మాట్లాడలేదు కళ్యాణి. పెదాలు బిగబట్టి దుఃఖం ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. సన్నని వెక్కిళ్ళు ఆ నిశ్శబ్దమైన వాతావరణంలో హృదయ విదారకంగా వినిపించసాగాయి. కాసేపు అలా ఏడవనిచ్చి నెమ్మదిగా ఓదార్చాను. కళ్యాణి, నాకు తెలుసు నువ్వెందుకిలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావో. నీతో మాట్లాడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. నాకు అవకాశం రాలేదు. ఇవాళ నిజంగా చాలా మంచి రోజు. చూడు కళ్యాణి, మీ వారు చనిపోవడం నీ వలన కాదు. అలాంటప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నా కర్మ, కసిగా అంది. కాదు, మీ వాళ్ళ చేదస్తం, నీ పిరికితనం. పద్మ విహ్వలంగా చూసింది. అవును కళ్యాణి, కాలం మారిపోయింది, ఇంకా మారుతుంది. శాస్త్ర విజ్ఞానం పెరిగి రేపో మాపో మనిషి అంతరిక్షంలో నివాసం ఏర్పరచుకోబోతున్నాడు. అయినా మీ వాళ్ళు మారలేదు. అసలు ఇలాంటి వాళ్ళు మారరు కూడా. అందుకే మనం వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే ఆ ఇంట్లో ఎలా ఉండగలను పద్మ? వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాగా. అలాగని వాళ్ళ అర్థం లేని ఆచారాలకు బలైపోతూ బతుకుతావా? దేవుడు ఇలా రాసి పెట్టాడు. ఆయన ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి అందరికీ ఒకే కొటేషన్ రాశాడు. అవి మనం చెరిపేసి మళ్ళీ మార్చి రాసుకోవచ్చు. కళ్యాణి, మన పెద్దవాళ్ళు అప్పటి పరిస్థితులకు తగిన తెలివితేటలతో కొన్ని పద్ధతులను ఆచరించడం ప్రారంభించి వాటినే సంప్రదాయాలు, ఆచారాలు అంటూ మనల్ని ఫాలో అవ్వమంటున్నారు. కానీ మనం వాళ్ళకన్నా ఎక్కువ తెలివిగా, వివేకంతో ఆలోచించగలం కదా. మనము కొన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి ఇవి ఈ తరం ఆచారాలు అందాం. ఈ ఆచారాలు ఎవరికీ హాని చేసేవి కావు కాబట్టి మన తర్వాత తరం వారు ఆచరించినా ఇబ్బంది ఏం ఉండదు. ఏం చేయమంటావు పద్మ? చదువు కూడా అంతంత మాత్రమే నాకు. పోనీ నా కాళ్ళ మీద నిలబడాలన్నా ఉపాధి దొరికే మార్గం లేదు. అటు సంపాదన లేదు, ఇటు సంఘంలో గౌరవం లేదు. నా కుటుంబంలో నా పట్ల అభిమానం, ఆప్యాయత, సానుభూతి లేదు. నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నేను ఎదురుపడితేనే అసహించుకుంటారు. నేనేం పాపం చేశాను? దీనికి కారణం నువ్వే. నేనా? అవును, లేకపోతే ఏమిటి వేషం, బొట్టు, గాజులు లేకుండా? అవన్నీ నిషిద్ధం కదా నాకు. విధవలకి గాజులెందుకు? నాన్సెన్స్, చిరాకు పడ్డాను. ఒకప్పుడు మన అమ్మమ్మలు లోపల పెట్టికోట్ లేకుండా చీరలు కట్టుకునేవాళ్ళు. కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు. అవన్నీ నువ్వు చేయగలవా? అవి ఆచారాలు కాదు, వాళ్ళకు అందుబాటులో లేకపోవడం చేత వాళ్ళు అవి వాడి ఉండరు. ఎస్, కరెక్ట్, ఇది అంతే. ఈనాడున్న ఎన్నో కొత్త కొత్త అవకాశాలు వాళ్ళకి ఆనాడు అందుబాటులో లేకే ఉన్న వాటిని ఆచారాలు అన్నారు. చూడు కళ్యాణి,
నిన్ను నువ్వు గౌరవించుకోలేనంతకాలం నిన్నెవరూ గౌరవించరు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించినప్పుడే నిన్ను నీ శరీరం కూడా ప్రేమిస్తుంది. నువ్వు ఈ క్షణం దాటిన మరుక్షణం నుండి ఇలా ఉండకూడదు. ఇదిగో ఇది దేవుడి కుంకుమ, తీసి బొట్టు పెట్టుకో. పద్మ కంపిస్తున్న కంఠంతో పిలిచింది. నాన్న చూస్తే చంపేస్తారు. ఏం చంపరు, తిడతారు, మండిపడతారు, ఆచారం మంట కలిపామని రంకెలేస్తారు. అంతేగా, అది ఓ 2 రోజులు అంతే. ఆ 2 రోజులు నువ్వు మౌనం వహించు, ఆ తర్వాత ఆయనే శాంతిస్తారు. ఓసారి నిన్ను బొట్టు కాటుకతో చూడటానికి అలవాటు పడ్డాక ఎప్పుడైనా నువ్వు బొట్టు పెట్టుకోకపోతే ఆయన చిరాకు పడతారు. తెలిసిందా? పెట్టుకో. బలవంత పెట్టాను. నాకు భయం వేస్తోంది అన్నది. భయం దేనికి? ఇదేం హత్య చేయటమా? దేవుడి బొట్టేగా, పెట్టుకో. నేనే పెట్టేదాన్ని కానీ మరీ సినిమాటిక్గా ఉంటుంది. అదీగాక ఓసారి అలవాటు తప్పిన నీ చెయ్యి మళ్ళీ బలవంతంగా ఈ కుంకుమ తాకితే నీకు కొన్నంత ఆత్మస్థైర్యం కలుగుతుంది. అందుకే నిన్ను పెట్టుకోమంటున్నాను. తప్పు కాదా? ఎంత మాత్రం కాదు. పెట్టుకోకపోతే తప్పు. కళ్యాణి సందేహంతో భయంతో కొన్ని క్షణాలు తాత్సారం చేసి సన్నగా వణుకుతున్న చేత్తో కుంకుమ నుదుట పెట్టుకుంది. కళ్యాణి, నీ కొత్త జీవితానికి ఇది నాంది గీతం. చూస్తుండు, రేపటి నుంచి నీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో. విధవలు సొసైటీ సింబల్స్ కారు. సొసైటీలో వాళ్ళు అందరిలాంటి వారే. విధవల జీవితం మన సమాజంలో ఇంత దుర్బలంగా మారడానికి కారణం ఈ బొట్టు తీయడమే. బొట్టు అనేది అలంకారం కాదు కళ్యాణి, స్త్రీకి ఆత్మవిశ్వాసం కలిగించే ఓ ఆయుధం. ఈ ఆయుధం మన దగ్గర పదిలంగా ఉన్నంతకాలం మనల్ని ఎవరూ జీవితంలో ఓడించలేరు. కళ్యాణి మంత్రముగ్ధలా చూసింది నా వైపు. బలంగా వీస్తోన్న గాలికి గుడిగంటలు శ్రావ్యంగా మోగాయి. కథ పేరు బొట్టు. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.